అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. పుస్తకం పేరు నేటి సంప్రదాయాలు, చిన్న హాస్య కథలు. కథ పేరు కేర్ ఆఫ్ ఫుట్పాత్. నగరం మధ్యలో విశాలమైన రోడ్డు, దాని పక్కగా ఫుట్పాత్. అదేం బజారు కాదు కాని అక్కడ దారి పొడుగునా అనేక అంగళ్ళు. రాజయ్య టీ అమ్ముతాడు, సంజీవ్ టిఫిన్, నారాయణ తినుబండారాలు, అసిరమ్మ ఉసిరికాయలు, మంగమ్మ కూరగాయలు అమ్ముతుంటారు. అంతా గుడిసెల్లో బ్రతికే నిరుపేదలే. నువ్వు ఇక్కడే ఈ బుట్ట పెట్టుకోవచ్చు. ఇదిగో నేను చెయ్యగలిగినది ఇది అని పల్లీల బుట్ట గణేష్ చేతికి ఇచ్చాడు రజనీ. గణేష్ కృతజ్ఞతతో చూసి బుట్ట తీసుకుని రజనీ పక్కనే పెట్టుకుని కూర్చున్నాడు. అనేక దుకాణాలు వరుసగా ఉన్నాయి. నెత్తిమీద ఎండ తగలకుండా ఉండడానికి 4 కర్రలపైన దుప్పటి కప్పి కిందన సరుకులు పోసి అమ్ముకుంటున్నారు. ఎక్కువ దుకాణాలను మహిళలే నిర్వహిస్తున్నారు. కొన్ని దుకాణాలలో మగవాళ్లు కూడా ఉన్నారు. అదే వరుసలో రజనీ గణేష్ కూర్చున్నారు. నెత్తిమీద ఏం లేదు, ఎండలోనే కూర్చున్నారు. నేలమీద 2 బుట్టల లేత వంకాయలు పెట్టి అమ్ముకుంటున్నాడు రజనీ. అతడి పక్కనే గణేష్. పెద్ద అంగళ్లవైపే చూస్తున్నారు అందరూ. ఎక్కువ సరుకులు, రంగురంగుల పళ్ళు ఉన్నవైపుకు పోతున్నారు. ఇంతలో ఒక వాహనం వచ్చి ఆగింది. అదేదో టీవీ వాళ్లది. అందులోంచి ఒక అందమైన పడుచుపిల్ల మైకు పట్టుకుని దిగింది. ఆమె వెనుకనే ఒక కెమెరామ్యాన్ నడుస్తూ వస్తున్నాడు. ఆమె ఆగితే ఆగుతున్నాడు, కూర్చుంటే కూర్చుంటున్నాడు. ఆ పిల్ల టీవీ కెమెరా చేతపట్టుకుని అక్కడ మహిళలని ఇంటర్వ్యూ చేస్తోంది. కూరగాయలమ్ముకునే మహిళలు జీవితంలో ఎలా పైకి వచ్చారు, వారి సమస్యలు వగైరా వగైరా. ఆడోళ్లతోనే మాట్లాడుతున్నది ఆ టీవీ అమ్మాయి. మనవైపు రాదేమో అన్నాడు గణేష్. పోనీ మనం పెద్ద హీరోలమా మన దగ్గరికి రాడానికి అన్నాడు రజనీ. మరి ఆడోళ్ల దగ్గర ఏముందని ఆళ్లనొట్టుకున్నారు అన్నాడు గణేష్. వాళ్ల చేతిలో ఏముంది? పైవాళ్లకు ఏం కావలిస్తే అవి వండి పెట్టడమే వీళ్ల పని. వాళ్లు ఏం పురమాయిస్తే అది చేసుకురావడమే వీళ్ల పని. ఆడోళ్లనే కలిసిరామంటే వాళ్లనే కలిసొస్తారు అన్నాడు రజనీ. అంటే అంతా ఆ పైవాళ్ల చేతుల్లో ఉందంటావా అన్నాడు గణేష్. వాళ్లు కూడా పత్రికాధిపతి చెప్పినట్టు నడుచుకుంటారు. ఒక రాజకీయ పార్టీపై ప్రేమ పెంచుకుంటారు, మరొక పార్టీపై విషం చిమ్ముతుంటారు అన్నాడు రజనీ. భలే చెప్పావన్నా, నేను డిగ్రీ చేశాను. నువ్వేం చదివావన్నా అన్నాడు గణేష్. నేను లోకాన్ని మనుషుల్నీ చదివాను అన్నాడు రజనీ. టీవీ అమ్మాయి తన పని మొదలెట్టేసింది. ఏమమ్మా నీ పేరు? మంగమ్మ. వయస్సు 23 సంవత్సరాలు. ఒక ప్రశ్న అడిగితే 2 సమాధానాలు చెబుతుంది అనుకుంది యాంకర్. కూరగాయల వ్యాపారంలోకి ఎందుకొచ్చావు? సంపాదన చాలక. ఆయన సంపాదించుకుంటున్నాడు కాని సరిపోతలేదు. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇంటింటికీ తిరిగి గెస్టౌలు బాగుచేస్తాడు. మంగమ్మర్. ఎంతమందమ్మా పిల్లలు? నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఎప్పట్నుంచి చేస్తున్నావమ్మా కూరగాయల వ్యాపారం? పిల్లలు పుట్టిన కాంచి చేస్తున్నాను. 20 ఏళ్లకి పెళ్లైపోయింది. 3 ఏళ్లలో 3 పుట్టుకొచ్చేశారు. అవసరాలు పెరిగిపోయాయి, డబ్బులు చాలడంలేదు. ఏటి చేత్తం? పాల ప్యాకెట్లు, డైపర్లు, ఇంటద్దె, కరెంటు అన్నీ పెరిగిపోయాయి. డబ్బులు సరిపోక నానా అగచాట్లు పడ్డాం. చివరికి తప్పక కూరగాయలు కొట్టేట్టుకున్నాను అంది మంగమ్మ. గవర్నమెంట్ మీకేదైనా సాయం చేస్తుందా అంది యాంకర్. ఇంకా మహిళ గవర్నమెంట్ని నిందించడం ప్రారంభించింది. అదివ్వలేదు, ఇదివ్వలేదు అంటూ. మన జీవితాలు ఎలా ఉంటే వాళ్లకెందుకన్నా అన్నాడు గణేష్. ఎవరి స్వార్థం వారిది. ఏ పార్టీకో గొడుగు పట్టడానికి వచ్చినట్టుంది అన్నాడు రజనీ. రజనీ కంటనీరొస్తుంది. అది చూసిన గణేష్, అన్నా నువ్వు ఏడుస్తున్నావా? ఎందుకన్నా అన్నాడు. అందరూ పక్కవాడి జీవితాలతో చెలగాటమాడేవాళ్లే. తెలిసి కొందరు, తెలియక కొందరు. తనకి తగిలిన దెబ్బ ఇంకోడికి తగలాలి అసూయతో కొందరు అన్నాడు రజనీ. నాకేం అర్థం కాలేదన్నా అన్నాడు గణేష్ అయోమయంగా. రజనీ. అసలు సమస్య ఎవ్వడూ పెదవిప్పడు. గణేష్. అసలు సమస్యేంటి? పేదరికమే కదా సమస్య అన్నాడు గణేష్. రజనీ. పేదరికం సమస్య, పేదరికం వరం. అది రాజకీయ నాయకులకు వరం. మన సమస్యను అడ్డుపెట్టుకుని వాళ్లు అందలాలెక్కుతారు, మనమక్కడే ఉంటాము. ఆంధ్రావాళ్లు బూచి అని చూపించి కేసీఆర్ తన కుటుంబాన్ని అందలమెక్కించాడు. ఎంతసేపూ ఎవడో ఇవ్వాలని చూడ్డం, ఇవ్వలేదని ఏడవడం ఇవే పేదోడికి నేర్పారు మన నాయకులు. తిండి పెట్టలేకపోయినా పిల్లల్ని కనక తప్పదు అని సలహా ఇచ్చేవారే మన సమాజంలో మనుషులు. మనుషుల సమస్య కాదన్నా పేదరికాన్ని నిర్మూలించాలన్నా.
అదే సమస్య అన్నా. పేదరికం సమస్య అయితే పేదవాడు పిల్లల్ని కని దాన్నెందుకు పెంచుతున్నాడు? మరి పేదరికాన్ని నిర్మూలిస్తామని నాయకులు వేదికల మీద చెబుతున్నారు కదా. వేదికలపైన నలుగురి ముందు చెప్పే మాటలు నమ్మవా? దెబ్బతింపోతావు. మన సమస్యకి మన చేతిలో ఉన్న పరిష్కార మార్గం వదులుకోకూడదు. పిల్లల్ని కని పేదరికాన్ని పెంచకుండా పేదవాళ్లు పిల్లల్ని కనడం మానేయాలి. అమ్మమ్మ, పిల్లల్ని కనకపోతే సృష్టి ఆగిపోదు అన్నాడు టీ కొట్టు రాజయ్య. పూటనెలా గడవాలని ఆలోచిస్తూ అంత పెద్ద మాటలు అవసరమా అన్నాడు రజనీ. వాళ్ల మాటలు వింటున్న పక్కనే ఉన్న అసిరమ్మ పిలవని పేరంటానికి వచ్చినట్టు వచ్చి, మేము ఎన్ని పాట్లు పడ్డామో అయినా పిల్లల్ని వదులుకోలేదు. పిల్లల్లేకపోతే ఎలా అంది. మన చేతిలో ఏముంది బాబూ, పిల్లల్ని కనడం అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు నారాయణ. అక్కడున్నవాళ్లంతా ఇందులోకి దూరి పిల్లలు ఉండాలని వకాల్తా పుచ్చుకున్నారు. అందరూ పక్కవాడికి బోధించేవారే. సమాజ శ్రేయస్సు, సృష్టి, ముసలికాలంలో ఆసరా అంటూ క్లాస్ పీకారు. రజనీ మౌనం వహించాడు. టీవీ వాళ్లు వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత పోలీస్ వ్యాన్ వచ్చింది. అంతా నిశ్శబ్దం అలుముకుంది. అందరి గుండెల్లో గుబులు అలుముకుంది. పోలీసులు దుకాణాలు తీయమన్నారు. తీసే టైం ఇవ్వకుండా విరుచుకుపడ్డారు. అన్నీ విసిరేశారు, విరగగొట్టేశారు, దుర్భాషలాడారు. ఎదురు చెప్పాడని నారాయణనే లెంపకై కొట్టాడు ఒక పోలీసు. ఛీ, యధవ రోడ్డు బతుకులు అన్నాడు నారాయణ. పిల్లల కోసమే పడరాని పాట్లు పడుతున్నాం. ఆళ్లు పుట్టకముందు నేను ఇల్లు దాటరాలేదు. ఇల్లు దాటాక అన్నీ కట్టాలి. ఎంతోమంది చేతులేయడానికి చూస్తారు. పోలీసులతో రోజు కోలాగుంటది. జవానొచ్చి సేసుకోండి. పర్వాలేదు, ఆఫీసరొస్తే తీసేయండి అంటాడు. ఏడుస్తూ అంది చిన్న వయసులో ఉన్న మంగమ్మ. పిల్లలు పెద్దోళ్లైతే ఆళ్లే చూసుకుంటారు అన్నది పక్కనున్న మరొకమ్మే. చూసుకుంటారు. నాకు 2 కొడుకులు. నా కాడుంటే నాక్కొంటారు అంది 60 ఏళ్ల అసిరమ్మ. మంగమ్మని, అసిరమ్మని బాధపడద్దని ఓదార్చాడు రజనీ. నారాయణ నలుగురికి టీలు తెచ్చి ఇచ్చాడు. బోనీ అవ్వకుండా ఎలా ఇస్తున్నావు? నాకొద్దు అన్నాడు రజనీ. బోనీ అయిపోయిందిగా బాబూ, పోలీసులు బోనీ చేశారుగా అన్నాడు నారాయణ చెంపతడుముకుంటూ. అందరూ టీలు తాగడం ముగించి పోలీసులు విసిరేసిన సామాన్లు ఏరుకోడానికి పోయారు. పుత్రుడుంటే పున్నమ్మ నరకం నుంచి తప్పించుకుంటాడు అన్నారుగదా బాబూ పెద్దలు అన్నాడు నారాయణ. రజనీకి గుండె పిండేసింది. ఆర్థిక పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా తరతరాలనుంచి తల్లిదండ్రులు పిల్లల్ని మానడంలేదు. అనేక తరాల నుంచి నిరుపేద పిల్లలు సరైన తిండి, చదువు, బట్టల్లేక ఎన్నీ కష్టాలు పడుతున్నారు. కడు దయనీయమైన పరిస్థితులలో బ్రతుకుతున్నారు. ఈ కష్టాలు ఇలా కొనసాగాల్సిందే. పిల్లలు ఆత్మహత్య చేసుకుని చనిపోయినా పర్వాలేదు కాని పిల్లలు కావాలనుకునేవాళ్లే ఉన్నారు. పిల్లలు వద్దు అంటే ఎందుకు పిచ్చెక్కిపోతుందో జనాలకర్థం కాక జుట్టు పట్టుకున్నాడు. నచ్చిందా? అయితే ఇంకో కథతో మళ్ళీ కలుద్దాము.